ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూసినా, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వైఖరి చూసినా, కూటమిలో మరో పక్షమైనటువంటి బీజేపీ వైఖరి చూసినా జనంలో ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చకుండా అధికారం కోసం వాళ్ళు ఆ రోజు చేసేటువంటి హామీలన్నింటి కూడా వదిలిపెట్టి ఈరోజు ఎంత హాస్యాస్పదంగా వీళ్ళ వ్యవహార శైలి ఉందంటే ప్రజలందరూ కూడా నివ్వెరబోయేటువంటి పరిస్థితి. 2024లో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రానికే ఒక దశ నిర్దేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నాలు, పేదలందరినీ కూడా సంపన్నులు చేసే రకంగా, పేదలందరినీ కూడా సంతోషంగా ఉండే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలను ఆ రోజు విమర్శించలేక వాటికంటే రెట్టింపు మేము ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి నిర్వాకం చూస్తే ప్రజలందరూ కూడా గుడ్ల పగిచి చూస్తున్నారు. ఆహా, ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతారా, ఇంత గొప్పగా ప్రజలను భ్రమ పెట్టగలుగుతారా వీళ్ళు అనే ఒక ఆశ్చర్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూస్తే ఇటీవల అనంతపురంలో ఒక గొప్ప సభ పెట్టుకున్నాడు. దాదాపు 1,00,000 మందిని జనాన్ని సమకూర్చించి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా బస్సులు, రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి ఒక పెద్ద సభ చెప్పినాడు. ఆ సభలో కూర్చొని ఎంత నిరంపెద్దనగా, ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారో జనమందరూ కూడా చూశారు. ఈ సందర్భంగా ఆ యొక్క మీటింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్, దాని వివరాల్లోకి ఈ సందర్భంగా నేను పోదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. దాన్ని మర్చిపోయినట్టున్నారు. 143 హామీలు, 143 ఐ లవ్ యూ అన్నట్టు 143 హామీలు మీరు యొక్క ప్రజలకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే నెరవేరుస్తామని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పారు. ఆ రోజే అనేక మంది విలేకరులకు, అనేక మంది ప్రజా సంఘాలకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసినా కూడా కానిటువంటివి దానికి రెట్టింపిస్తామని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే వాళ్ళకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, అనుభవంతో పాటు సంపద సృష్టించేది నాకు చేతవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 143 హామీల్లో ప్రముఖంగా మీరు చెప్పింది, ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని పోయింది, మీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి 143 హామీలు కాకుండా సూపర్ 6 అని చెప్పారు. ఇటీవల అనంతపురంలో మీరు కూర్చొని బట్టి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో ఈరోజు నవ్వుల బాటకు మీరు గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సూటిగా సమాధానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి పథకము అన్నదాత సుఖీభవ. ఈ రాష్ట్రంలో రైతులకు అందరికీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి మాట. దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా ప్రకారం 54 లక్షల మంది రైతులు అర్హత ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. 54 లక్షల మంది. ఈ 54 లక్షల మందికి మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించాలంటే దీనికి అయ్యేటువంటి ఖర్చు 10,800 కోట్లు.
అది గుర్తు చేస్తున్నాను మీకు. రెండవది, మీరు ఇచ్చినటువంటి హామీ యువగలం. యువతలో ఉన్నటువంటి నిరుద్యోగానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము. ఇవ్వని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి కానీ యువతికి కానీ ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారు ఆ రోజు. మాకున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. మా లెక్కలు పక్కన పెట్టేస్తాం. మీ లెక్కల ప్రకారం, మీరు చెప్పిన దాని ప్రకారం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి మీరు ప్రకటించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఈ 20 లక్షల నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. ఈ 20 లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మీరు ఇస్తారు అని చెప్పినటువంటి హామీ నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేదానికి అవసరమయ్యేటువంటి ఖర్చు 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు వేసుకుంటే దాదాపు 7,200 కోట్లు ఖర్చు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను, యువగలం అనేటువంటి పథకం కింద మీరిచ్చినటువంటి పథకానికి అయ్యే ఖర్చు 7,200 కోట్లు. మూడవ ప్రముఖమైనటువంటి మీ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీ ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధిలో 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా నెల నెల 1,500 చొప్పున సంవత్సరానికి 12 నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఇక్కడటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం, మీకు ఉన్నటువంటి డేటా ప్రకారం 1,80,00,000 మంది మహిళలు దీనికి అర్హత సంపాదిస్తారు. ఈ 1,80,00,000 మందికి 1,500 చొప్పున 12 నెలలు మీరు ఈ పథకాన్ని కంప్లీట్ చేయాలంటే మీకు అయ్యేటువంటి ఖర్చు 32,400 కోట్లు. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, ఈ పథకానికి అయ్యేటువంటి ఖర్చు 32,400 కోట్లు. నాలుగో హామీ మీరు ఇచ్చింది తల్లికి వందనం. దాదాపు 87 లక్షలు 85 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ రోజు మీరు హామీ ఇచ్చినారు, స్కూల్కు పోయేటువంటి ఎంతమంది విద్యార్థులు ఉంటే, 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 5 మంది పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా ప్రతి ఒక్కరికి 15,000 ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు ఇస్తామని చెప్పారు. 87 లక్షల మందికి 15,000 చొప్పున మీరు ఈ ప్రభుత్వం నుంచి చెల్లిస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు 13,000 కోట్లకు పైచిలుకే అవుతుంది. ఐదోటి హామీ ఉచిత బస్సు. ఉచిత బస్సు అనేది దాదాపు ఒక 15 నెలలు మీరు పరిపాలించిన తర్వాత ఇటీవల ఒక 15 రోజుల కిందటనో 20 రోజుల కిందటనో ఉచిత బస్సును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, నీకున్నటువంటి బస్సులు తగ్గించి ఒక్కొక్క బస్సులో 150 మందిని కుక్కిసలాట చేసి ప్రయాణం చేసేటువంటి దుస్థితికి ఈరోజు తీసుకొని వచ్చి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అంతా కూడా మీరు తాకట్టు పెట్టారా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏదైనా పథకం మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకం ద్వారా గౌరవంగా ఆ పథకాన్ని పొందేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. మీరు అరకొర బస్సులు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం అంటే ఈరోజు ఏ బస్సులో చూసినా, ఏ బస్ స్టాండ్లో చూసినా కూడా 50 మంది పట్టేటువంటి బస్సులో 150 మందిని కుక్కుతున్నావు. ఈ 150 మంది లేనిపోని అబాసు పాలైపోయి ఆడున్నటువంటి కండక్టర్ల మీద కొట్లాడడం, అనేటువంటి బస్సులో ఒకరు జుట్టులు పెట్టుకొని చూడడం ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కనపడతా ఉంది. ఇదే మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒకసారి తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ రూట్లలో అయితే రద్దీ ఎక్కువ ఉందో, ఎక్కడైతే డిమాండ్ ఉందో బస్సులో 50 మంది లేకుంటే ఇంకో 5-6 మంది ఎక్కువైనా పర్వాలేదు, 50-56 మందికి గర్వంగా కూర్చునేటువంటి పరిస్థితిలో నువ్వు చెప్పి ఉచిత బస్సు ఇవ్వాలి తప్పితే 50 మంది పట్టేటువంటి బస్సులో 150 మందిని కిక్కిరిసి అనేటువంటి మహిళలకందరూ కూడా జుట్లు పట్టుకొని కొట్లాడేటువంటి పరిస్థితి పెట్టి ఉచిత బస్సు స్కీమ్ ఇచ్చామని చెప్పడము ఇది సబబా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను.
ఆరొక సూపర్ హిట్, ఈ సూపర్ 6లో ఆరో పథకం వచ్చేసి దీపం పథకం. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవమే. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 మంది ఈ యొక్క ఎల్పిజి వినియోగదారులు ఉన్నారు. ఈ యొక్క 1,59,000, 1,60,000 మందికి, 1,60,00,000 మందికి కనెక్షన్లకు నువ్వు చెప్పినటువంటి పథకము పూర్తిగా సంపూర్ణంగా అమలు కావాలంటే దాదాపు 5,000 కోట్లు అవుతుంది.